హాయ్ అండి, చెక్కలు చేద్దాం. చూసారా ఎలా క్రిస్పీగా వచ్చాయో. రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఆరబోసి మరబట్టించిన పిండి అనమాట. 2 బౌల్స్ తీసుకున్నాను నేను. చక్కగా జల్లించేసుకోవాలి. ఫస్ట్ జల్లించుకుంటే మనకి ఒక్కోసారి మీకు గింజలు అలా వస్తాయి, బియ్యం గింజలు అలాగా. అందుకోసమని జల్లించి చేసుకుంటే ఈజీగా మనకి ఆయిల్లో మనకి తగలకుండా అలా ఉంటుంది కదా. అందుకోసం ఫ్రెష్ పిండి అయినా జల్లించుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా వెన్న తీసుకుంటున్నాను నేను. ఇలా వేసి పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనము ఉండ చేస్తే ఇలా ఉండ రావాలన్నమాట. అప్పుడే క్రిస్పీగా వస్తాయి మీకు. లేదంటే ఇంకా కొంచెం వేసి కలుపుకోవాలి. వెన్నే కాదు, మనము ఆయిల్ కూడా బాగా వేడి చేసి వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇప్పుడు మనము కారానికి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం ముక్క అంత అల్లము, ఒక ఉల్లిపాయ మొత్తం పేస్ట్ చేసుకోండి. ఉల్లిపాయ వేస్తే కూడా మీకు చాలా టేస్ట్గా ఉంటాయి చెక్కలు. ఇప్పుడు రుచికి సరిపాను ఉప్పు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు పెసరపప్పు కడిగి 2 గంటల ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మొత్తం పిండిలో కలిపిన తర్వాత మీరు చూసుకొని వాటర్ వేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇలా గట్టిగా కలుపుకోవాలి ఉండకొచ్చేలాగా. ఇలా మనం చిన్న చిన్నగా ఉండలు చేసి ముందు పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఒక్కళ్ళమైనా మనం నొక్కేసుకోవచ్చు. పూరీ ప్రెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు చెక్కలు. ఇలా అన్నీ ఉండలు చేసి పక్క పెట్టేసుకోవాలి. వేసుకుంటే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి వేడెక్కే తర్వాత ఇలాగా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని ఇలాగా పైకి కిందికి ఇలాగా వచ్చేలాగా నొక్కడానికి వీలుగా వేసుకొని ఉండ మధ్యలో పెట్టి నొక్కితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా పలుచగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కదా. ఇలా నేను పెసరపప్పు వేసాను. మీకు నచ్చితే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. 2 గంటల ముందు నానబెట్టి సగ్గుబియ్యం వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. ఈ ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ షేర్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చెక్కలు. థ్యాంక్ యూ.